మీ తాలూకా విధానం నేను పోలీసు వారిని కోరుతా ఉన్నాను, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే పట్ట పగలు మీ స్టేషన్ శివారులో భయభ్రాంతులు చేసే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చాం, ఎవరైతే మా సాక్షి రిపోర్ట్ నల్లి శ్రీనివాసరావుని పరామర్శ చేశాం అని చాలా భయపడుతూ చెప్తా ఉన్నాడు. నన్ను రక్తం వచ్చినట్టు కొట్టడమే కాదండి, నన్ను ముగ్గురు వ్యక్తులు శుభ్రంగా నన్ను బాడీ మీద నేల మీద పెట్టి ఇష్టాసారంగా కొట్టి ఇష్టాసారంగా కుమ్మేశారు. ఆ భగవంతుడి దేవల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్తా ఉన్నాడు. ఎంక్వైరీ చేయండి, పోలీసు వారిని కోరుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ పాటికే పోలీసు వ్యవస్థ అంతా రంగంలో దిగి ఇలాంటి దాడులను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ గారికి ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం, మీరు భయపడితేనో మీరు భయభ్రాంతులు చేస్తేనో మీ అరాచకాలు ఆగిపోవు, మీ దురాగత లాగో. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, మీరు చేస్తున్న దురాఘాతాలు ఖచ్చితంగా ప్రజాకోర్టులో మీకు శిక్ష పడేదాకా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. మీరు దాడి చేసిన లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన మేము ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామే తప్ప మేము గట్టి బస్సులో భయపడమని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారా చెప్తా ఉన్నాను, మీరేదో భయపడితే మేము భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారి సాక్షి రిపోర్టరు నల్లి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా అతనికి ఆరోగ్యం మెరుగుపడేంత వరకు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ సిటీ బ్రెయిన్ చేయాలండి, హెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడాలని చెప్పారు. ఏనాడు జరగని విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సాలూరు నియోజకవర్గంలోని ఒక విలేకరి మీద సాక్షి విలేకరి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇటువంటి ప్రయత్నాలు ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. మీ అందరికీ తెలుసు, నేను 4 సార్లు ఎమ్మెల్యేకి చేశాను, 18 సంవత్సరాలు ఉన్నాను. ఎప్పుడు కూడా ఏదైనా మాటకు మాట లేకపోతే ఇంకేదైతే మ్యాన్ హ్యాండిలింగ్లో ఉన్నాయి, కానీ ఇలా హత్యా ప్రయత్నం అనేది ఎప్పుడు జరగడం లేదు. ఎందుకంటే 2 విలేకరులు వస్తున్నారు, నల్లి శ్రేణి అనే సాక్షి విలేకరు వెనకతల కూర్చున్నారు, సుబ్రహ్మణ్యం అనే విలేకరు బండి డ్రైవ్ చేస్తున్నారు. ఆయన్ని ఏమనలేదు, ఈయనే కొట్టారు, కాలుతో తన్నారు, తల మీద కొట్టారు, రక్త మార్కులు స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. ఆయన ప్యాంట్లో కానీ ఆయన షర్ట్లో కానీ ఆయన నుదుట్లో కానీ కనిపిస్తుంది. అంటే ఒక హత్యా ప్రయత్నం అనేది ఇది. అది కూడా ఎక్కడో కాదు, అసలు ఇది రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ పక్కనే, అక్కడే జరిగింది. అంటే